పార్టీ ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా గత నెల రోజుల క్రితం నుండి పార్లమెంటు నియోజకవర్గాల సమావేశాలు జరుపుకున్నాం మనం అందరం కూడా. ఇప్పుడు శాసనసభ నియోజకవర్గాల రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకే మనము గంగుల కమలాకర్ గారు గెలిచిన తర్వాత మరి రాష్ట్రంలో మన ప్రభుత్వం రాలేదు కాబట్టి వెంటనే పెట్టుకోక మనము పద్మనాయక కళ్యాణ మండపంలో ఒక 10-15 రోజుల క్రితం మీటింగ్ పెట్టుకున్నాం. చాలా పెద్ద మీటింగ్ పెట్టుకున్నాం. మనం అందరం కూడా హాజరైనాము. చాలా విషయాలు కూడా ఆ రోజు మాట్లాడుకున్నాము. నిజంగా ఈరోజు మన హరీష్ గారు వచ్చేది ఉండే, వారి వస్తారని చెప్పే మళ్ళీ ఇంకొకసారి మీటింగ్ పెట్టుకుంటామని చెప్పి పెట్టుకున్నాం. మనం రాత్రి 10:30-11 గంటలకి మరి కేసీఆర్ గారు హరీష్ గారిని హైదరాబాద్లో ఉండమని చెప్పి ఆదేశించారు. ఇప్పుడు హరీష్ గారు ఉదయం పూట ప్రెస్ మీటింగ్ కూడా పెట్టిండ్రు. మీరు అందరు చూసిండ్రు. నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి హోదాకి అవమానం తెచ్చే విధంగా ప్రవర్తించిండు, ఆ విధంగా మాట్లాడిండు. ఒక ఉద్యమ నేత తెలంగాణ ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారి పైన చాలా దుర్మార్గంగా పదజాలం ఉపయోగించిన విషయం మనకందరికి తెలుసు. బాధ వేసింది మనకందరికి కూడా. రండా అనేటువంటి పదానికి అర్థం తెలుసా తెలియదా రేవంత్ రెడ్డి గారికి నాకు తెలియదు. ప్రపంచంలో ఎవ్వరు కూడా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడరు. కేసీఆర్ గారు ఒక ఉద్యమ నేతగా ప్రజల్ని కదిలించడానికి చాలా సందర్భాల్లో ఉచ్చరించినటువంటి పదజాలలో కూడా అంత హీనంగా ఎప్పుడు కూడా మరి కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ గారి మాట తీరు మీకు అందరికి తెలుసు. మొన్న ఎన్నికల్లో ప్రచారం లోపల కేసీఆర్ గారు వాడి వేడి అవుపడుతుందని చెప్పి మీడియా ప్రపంచం కూడా చెప్పింది. ఆయన మర్యాదపూర్వకంగా మాట్లాడిండు. మొన్న దాదాపు 100 పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ గారు మాట్లాడారు. విమర్శలు చేసినాం, ఘాటైన విమర్శలు చేసినాం ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పైన. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు ఆ విధంగా మాట్లాడలేదు. ఈరోజు దురదృష్టకరమైనటువంటి రోజు ఈరోజు తెలంగాణ ప్రజలకి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దానిపైన కృష్ణా గోదావరి నదీ జలాల పంపకాలపైన, నీళ్లపైన, కృష్ణా రివర్ ఏదైతే బోర్డు విభజన చట్టంలో చెప్పిన దానికి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఇచ్చే విధంగా ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు కూడా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇలా హరీష్ గారు రాలేదు. లేకపోతే హరీష్ గారు మనందరినీ కూడా ఈరోజు ఉద్దేశించి మాట్లాడేటువంటి అవసరం ఉన్నదనుకోని చెప్పి గంగుల గారు వారిని ఆహ్వానించడం జరిగింది. సో మిత్రులారా, ఇక్కడికి వచ్చినటువంటి మన పార్టీ కార్యకర్తలు, నాయకులు, మనం అందరం కూడా ఇంతకుముందు శ్యామ్ చాలా విషయాలు ఆవేదనతో మాట్లాడినట్టు అవపడ్డాయి. మిత్రమా, నువ్వు మాట్లాడిన దాంట్లో రైటా రాంగా నాకు తెలియదు. కానీ ఏదైనా ఉన్నట్టయితే మన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు, మన పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, లేకపోతే మన మున్సిపల్ చైర్మన్లు ఉన్నారు. వాళ్ళతోనే మాట్లాడుకోవచ్చు కదా మిత్రమా. తర్వాత మాట్లాడుకుందాము. ఈ ఆవేదనను చూద్దాం తర్వాత. ఇక్కడ చాలా మంది కూడా మరి మీ ఉద్యమ కాలంలో పనిచేస్తాము, మాకు ఎలాంటి నామినేటెడ్ పోస్టు రాలేదు, ఎలాంటి ఆర్థిక సాయం జరగదని చెప్పి చాలా మంది బాధపడే వాళ్ళు ఉన్నారు. నిజంగా కూడా నేను నిన్న మొన్న అక్కడిక్కడ మాట్లాడినప్పుడు కూడా చెప్పిన 10 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం మన చేతిలో ఉన్నప్పటికీ కూడా మన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి వాళ్ళు ఆశించిన రీతిలోపట మరి నామినేటెడ్ పదవులు కానీ సహాయ సహకారాలు చేయలేదు అనడం లోపట
మరి నేను నిజం లేదని అనలేదు, తప్పనిసరిగా ఉండే మన పార్టీ ఇదంతా కూడా చరిత్రలో కొన్ని గుణపాఠాలు నేర్చుకుందాం. ఒక రాజకీయ పార్టీగా, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించడము, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మరొక హోదాలో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి సమయంలో పట నిజంగా ఎంతైతే ఆదరణ మన పార్టీ కార్యకర్తలకు ఇవ్వాలో, నాయకులకు ఇవ్వాలో ఇయ్యలకే పోయినామనేది కూడా అనుకోవడంలో తప్పు లేదు. ఇలాంటి మీటింగ్లో మాట్లాడుకుందాం. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసేటువంటి ఒక 20-30 ఏళ్ళు పనిచేసే సందర్భంలో చాలా వాడివేడిగా చర్చలు జరిగేది. ఆ చర్చలు వ్యక్తిగత దూషణలకు ఉండకపోయేది, గట్టిగా మాట్లాడుకునేది. హాలకెళ్ళి బయటకు వచ్చినామంటే మళ్ళీ కలిసి ఉండేది. అది కేంద్రీకృత ప్రజాస్వామ్యం వ్యవస్థ అక్కడ. సో అంత గొప్పగా ఉన్నా ఉండకపోయినా కూడా మనలాంటి పార్టీలో ఒక ఉద్యమ పార్టీ కాబట్టి మిత్రులారా అసహనం ఉండకండి. ఎందుకంటే నాకు తెలుసు 2001లో పార్టీ పెట్టినప్పుడు మేము ఎమ్మెల్యేలమవుతాం, ఎంపీలమవుతాం, ముఖ్యమంత్రులమవుతాం అని ఈ పార్టీ పెట్టలేదు గులాబీ జెండాని. చాలా మంది వివిధ రాజకీయ పార్టీలకు వెళ్ళి మన పార్టీలకు వచ్చినప్పుడు కూడా పదవులు వదులుకొని వచ్చిండ్రు, అధికారాన్ని వదులుకొని వచ్చిండ్రు. అది కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఏ పార్టీలకు వచ్చినప్పుడు రావడానికి కారణం ఏంటంటే తెలంగాణ ఉద్దేశంతో, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వచ్చినటువంటి నాయకత్వం కూడా ఉన్నారు. కానీ నా జోలికి ఓడలేదు. అభివృద్ధి గురించి కూడా నేను ఎక్కువ సవివరంగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నిన్న మొన్న కొంతమంది పత్రికా మిత్రులు ప్రజాస్వామ్యంలో ఇంత గొప్పగా ఉంటుంది గంగుల గారు, ఈ మధ్య నేను మాట్లాడే మీటింగ్లు అన్నీ కూడా నువ్వు రైతు బంధు, రైతు బీమా, గోదావరి, కృష్ణ, నదీ జలాలు ఇవే మాట్లాడుతున్నావు. సరే అవి మాట్లాడినవి అయిపోయింది, అవి చాలా మందికి అందరికీ తెలుసు. నువ్వు కొత్తగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల, వాళ్ళు పెట్టేటువంటి ఇబ్బందుల పట్ల, తర్వాత కరీంనగర్ ప్రజల పట్ల, కరీంనగర్ ప్రజల ఆశ పట్ల, కరీంనగర్ నువ్వు చేసే దాని పట్ల మాట్లాడితే బాగుండని చెప్పి ఒక పత్రికా మిత్రుడు మరి ఒక సందేశాన్ని నాకు పంపడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఎ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం లోపల 4th పిల్లర్ పత్రికా మిత్రులు అన్నారు. 4th పిల్లర్ ప్రజాస్వామ్యం లోపల లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ 3 ఉన్నాయని చెప్పి రాజ్యాంగం చెప్తుంది. బట్ రాజ్యాంగంలో చెప్పని 4th పిల్లర్ ఈరోజు మీడియా ప్రపంచం. సరే ఆ మీడియా ప్రపంచం ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది, కొన్ని సందర్భాల్లో దాన్ని వక్రీకరణ చెప్పడమే ఈరోజు బాధాకరమైనటువంటి విషయాన్ని నా విమర్శ కూడా ఉన్నది పత్రికా రంగం పైన. కాబట్టి నేను కూడా చెప్పదలుచుకున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి 2-3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఇప్పుడు ఎన్నికల గురించినే మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు అసలు బీఆర్ఎస్ పార్టీకి అవసరమా? మొదటి ప్రశ్న. ఓడిపోయారు కదా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు కదా, మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, ఇక మీకెందుకా అని ప్రశ్న వస్తుంది. ప్రశ్న మనమే వేసుకుందాం, జవాబు కూడా చెప్పుకుందాం. మనం ఇవాళ బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. మన నియోజకవర్గానికే చూద్దాం. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ నుండి, బండి సంజయ్ గారు బీజేపీ నుండి ఎంపీ ఉన్నాడు. 10 సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీజేపీ నుండి. 5 సంవత్సరాలు మన పార్టీ నుండి గెలిచినటువంటి వినోద్ కుమార్ 5 సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు. 5 సంవత్సరాలు బీజేపీ నుండి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్నాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళి, వెంకయ్య నాయుడు గారి దగ్గరికి వెళ్ళి, పీయూష్ గోయల్ రైల్వే మంత్రి దగ్గరికి వెళ్ళి, నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల మంత్రి దగ్గరికి వెళ్ళి పథకాలు ఎవరు తీసుకొచ్చిండ్రు? వినోద్ కుమార్ గులాబీ జెండా పోయిందా, బండి సంజయ్ పోయిందా? కమాన్ ప్రశ్నించండి. మోడీ గారి దగ్గరికి నువ్వు వెళ్ళి రామాయణం గురించిలో నువ్వు ఏం మాట్లాడినావు మాకు తెలియదు, అది నీ పార్టీ నువ్వు విషయం. నేను మోడీ గారిని తీసుకొచ్చి కరీంనగర్కి రైల్వే లైన్ వేయించిన,
కమాన్ క్వశ్చన్. నేనంటే నేను కాదు, మీరు అనాలే. నేనంటే నేనంటలేను ఇక్కడ శుభా. మీరందరు అనాలే, మీరు అనాలే, కంసాల శ్రీ అనాలే, నేను మోడీ గారిని తీసుకొచ్చని చెప్పి ఆయన అనాలే. వినోద్ కుమార్ ఆయన లోపల ఆకలింపు అయిపోయాడు. వినోద్ కుమార్ ఈజ్ ఎ ఇండివిజువల్. మీ అందరి తరఫున ఒకటివే మాట్లాడలేము కదా పార్లమెంట్లో. మీ తరఫున నేను పోయినా. ఎలా ప్రధానమంత్రి మోడీ గారిని కేసీఆర్ గారు మిషన్ భగీరథకు తీసుకొచ్చుకున్నాడు గజ్వేల్కి, రాష్ట్రం లోపల శంకుస్థాపన చేయడానికి. ఒక వారం రోజుల గంగుల కమలాకర్ గారు తెలుసు, మా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు, అక్కడికి పోయిన వాళ్ళందరికీ తెలుసు. ఇలా ఒక వారం రోజులపట్నే మనము కేసీఆర్ గారు కలలు కన్నటువంటి రైల్వే లైన్ ఇది. కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు 2004 నుండి 6 వరకు సర్వే చేయించినప్పుడు, నేను హనుమకొండ ఎంపీగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేసి సర్వే చేపి వినోదం నాకు అప్పచెప్తే, ఆ రోజు నేను తోటి ఎంపీగా సర్వే చేపిస్తే 800 కోట్ల రైల్వే లేనది. కానీ 2 సంవత్సరాలు బట్టే యూపీఏ ప్రభుత్వం మనం బయటకు వచ్చినాం. తర్వాత కాంగ్రెస్ తో పొత్తులే మనం 2009 లోపట కేసీఆర్ గారు నన్ను ఇక్కడ పంపిస్తే ఇక్కడ నేను పోటీ చేసి ఇక్కడ ఓడిపోయినా. పొన్నం ప్రభాకర్ గారు గెలిచినరు. 2014 వరకు వారు ఎంపీగా ఉన్నారు. రైల్వే లైన్ గురించి మాట్లాడలేరు. 2014లో నేను ఎంపీ అయినా మళ్ళా కరీంనగర్ నుండి దానికోసం ప్రయత్నం చేస్తే భూ సేకరణ మీరే ఇవ్వాలని చెప్పింది రైల్వే శాఖ. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. అది ఒప్పుకుంటే ఇస్తామనుకున్నాం, ఇవ్వలేదు. ఈ రైల్వే లైన్ లోపల 133% ఖర్చు మీరే భరించాలని చెప్పిండ్రు. ఉత్తరం ద్వారా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రిగా. అయిపోతుంది అనుకున్నాం. మళ్ళొక కొర్రి, ఆచరణ సాధ్యం కొర్రి పెట్టింది బీజేపీ ప్రభుత్వం, కేంద్ర రైల్వే శాఖ. ఏమన్నారు తెలుసా? ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి. వీళ్ళకి ఇచ్చిన, నేను పేపర్లన్నీ ఇచ్చిన వీళ్ళకి. ఏమన్నారు? 5 సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైళ్లు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బీజేపీ ప్రభుత్వం. కేసీఆర్ గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు పనుల కోసం తొందరగా వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు, గజ్వెల్లు, కొమరవెల్లి, దుద్దేడ, సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది. ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా. సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి. సిరిసిల్ల నుండి వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి 2025 డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి. ఇది మనం చేసినాం. ఎందుకు ఎంపీ ఉండాలి? గిందు కోసం ఉండాలి ఎంపీ. తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో? తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతోని పనిచేసేవాడు ఉండాలరా. అందుకే మా గులాబీ జెండా ఉండాలరా అని చెప్పి మాట్లాడాలి మీరు. ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా నేను 10 సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన, దాని కొత్తదనమే ఉండదు నాకు రుచించడానికి. 10 years ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ. ఇలా ఎవడు ఆలోచిస్తాడు? నేను మొన్న సిరిసిల్ల చెప్పిన, 1 నిమిషంలో చెప్తా మీకు. నేను మిడ్ మానేర్లో 2 కిలోమీటర్లు రైలు నీళ్ళలో నడుస్తుంది. నేను కేటీఆర్ మాట్లాడుకునే సందర్భంలో అన్న రాజమండ్రి కాడ బ్రిడ్జి లాగా ఆలోచించరాదు అన్నాడు. అంటే కింద రైలు మీద వెహికల్స్ పోయడానికి ఒక కొత్తదనం ఉండాలి కదా రైల్వే బ్రిడ్జ్ మన దగ్గర. అంటే కేసీఆర్ అడిగితే 40% అధికంగా ఖర్చు అవుతుందని చెప్తే రైల్వే శాఖ అది కూడా ఒప్పుకున్నాం. ఇవాళ 2 కిలోమీటర్లు మిడ్మానేర్లో రైలు, ఒక కింద రైలు పోతుంది, మీద కార్లు బస్సులు పోతాయి. ఒక గొప్ప ప్రాజెక్ట్, తెలంగాణ ప్రజలకు గర్వకారణంగా ఉండాలని చెప్పి ఆలోచన చేసి అలా పనులు అవి శాంక్షన్ కాకముందే మన ప్రభుత్వం కోల్పోయినాం మనం. మిత్రులారా, ఇది ఒక్కటే విషయం. మన రాజీవ్ రహదారి
ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోడ్డును వెడల్పు చేసిండ్రు, వంకర టింకరగా ఉంటది. ఒకసారి అదృష్టవశాత్తు మన గంగుల కమలాకర్ గారు అపాయం నుండి బ్రతికి బయటపడ్డారు. కారు పోతాంది, అటువైపు నుంచి వచ్చినటువంటి కారు బ్యానెట్ మీద పడి మళ్ళీ అవతల పడ్డది. మీకు అందరికి తెలుసు కదా. ఒక జాతీయ రహదారి లాగా సాఫ్ట్ స్టేట్గా ఉంటే యాక్సిడెంట్ తగ్గుతాయి. పార్లమెంట్లో నేను 4 సార్లు మాట్లాడినా, ఏది ఈ రాజీవ్ రహదారిని ఒక జాతీయ రహదారిగా మార్చండి, ఈ వంకర టింకర ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారిని స్టేట్ చేయమని చెప్పి ఒక్కసారి మాట్లాడినా బండి సంజయ్ గారు అని అడుగుతున్నా, అడగండి. ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఢిల్లీలో ఉంటానని చెప్పి నేను పోటీ చేయలేదు. నేమన్నా కేసీఆర్ గారు అడిగితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోదురా? 2-3 జిల్లాల నుంచి నన్ను అడిగారు రా 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 అని. నేను పోలేదు. ఎందుకంటే ప్రజాప్రతినిధి అనేవాడు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. నిజంగా ప్రజాప్రతినిధి ఎక్కడి నుంచి అయినా పోటీ చేయొచ్చు. నేనంటున్నా బండి సంజయ్ గారు, మీ మోడీ ఎక్కడి నుంచి పోటీ చేసిండు? వారణాసి. ఆయన రాష్ట్రం ఏంది? గుజరాత్. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసిండు? ఉత్తరప్రదేశ్. ఇట్లా నేను 50 మంది పేర్లు చెప్తా బీజేపీ వాళ్ళు. అరుణ్ జైట్లీ ఢిల్లీ ఓడు, ఎక్కడ పోటీ చేసిండు? అమృత్సర్లో పోటీ చేసిండు. స్మృతి ఇరానీ బొంబాయి పోటీ చేసింది. ఇక్కడ 50 పేర్లు చెప్తా నేను. రాజకీయ నాయకుడు. ఇంకా సోనియమ్మ ఎక్కడ పుట్టింది? ఇటలీలో పుట్టింది. మన కోడలైంది, గౌరవిస్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ పిచ్చి మాటలు. ఓడిపోయేటువంటి భయాందోళన మాట్లాడుతున్నాడు బండి సంజయ్. మొన్న ఒక పత్రికా విలేకరు అడిగినాను, అన్నా మా బండి సంజయ్ ఈ మధ్య బాగా తిరుగుతుండే నీ వల్ల అన్నాడు. అరే నా వల్ల ఏందో నే అన్నా, నువ్వు బాగా తిరుగుతున్నావు కాబట్టి ఆయన తిరుగుతాడు అన్నాడు. 2009లో నేను వచ్చి ఫస్ట్ పోటీ చేస్తా, ఇక్కడ ఓడిపోయినా. 2014 వరకు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో తిరిగిన, 2014లో గెలిచిన, 2019 వరకు ఎంపీగా ఉన్నా. 2019లో నేను ఓడిపోయినా, బండి సంజయ్ గారు గెలిచినరు. 2019 నుండి 2024 వరకు ఈ రోజు వరకు కరీంనగర్ జిల్లాలో నేనెక్కువనున్నాడా, బండి సంజయ్ ఎక్కువ ఉన్నాడా? కమాన్, పత్రికా విలేకరు పేపర్, రోజు పేపర్లు తీసి చూడండి. 2019లో నేను ఓడిపోయినా, నేను కరీంనగర్లో నియోజకవర్గంలో ఉన్నా. నువ్వు ఓడిపోయినావు ఎమ్మెల్యేగా, మళ్ళొచ్చి తిరుగుతాను ఇప్పుడు. ఇవన్నీ నాకు మాట్లాడబుద్ధి కాదు. యాక్చువల్గా నువ్వు ఇరిటేట్ చేసినావు కానీ నేను మాట్లాడుతున్నా. నేను ఇంకా మాట్లాడతా చాలా విషయాలు, నా దగ్గర ఉండే చాలా విషయాలు మాట్లాడడానికి. కాబట్టి ప్రజాస్వామ్యం లోపల డెమోక్రటిక్గా చర్చించుకుందాం. నేను మొన్న స్పోర్ట్స్ పర్సన్స్ పిలిస్తే నేను పోయి మాట్లాడినా. క్రీడాకారుల దగ్గర నేర్చుకోవాలి మనం గెలుపు ఓటములు సహజంగా తీసుకోవడానికి. మీ దగ్గర మీరు నేర్చుకోవాలని చెప్పినాను. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి తప్ప కానీ శత్రువుగా చూడొద్దు. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి కానీ శత్రువులుగా చూసుకోకూడదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇంకా చివరిగా ఒకటి చెప్పి ముగిస్తా నేను. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఎట్లా చెప్పుకుంటామో, ఎన్నికల్లో గెలిచినటువంటి అధికార పక్షం ఏదైతే ఉంటుందో దానివల్ల సేవ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు. మన పార్టీ ఇప్పుడు ప్రజలు నిర్ణయం చేసింది మీరు ప్రతిపక్ష పార్టీగా ఉండాలని చెప్పి. ఇది కూడా ఒక గొప్ప వరంగా చూసుకుందాం మనం. ప్రతిపక్ష పాత్ర కూడా ఒక గొప్ప వరంగా భావించాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ప్రజలు ఆ నిర్ణయం చేసింది. ప్రజల దగ్గర ఉందాం. ఇంతకుముందు ఎల్లగౌడ్ గారు మాట్లాడినారు, వెంకయ్యరెడ్డి గారు మాట్లాడినారు. వాళ్ళిద్దరు క్లుప్తంగా మాట్లాడుకుని చాలా సమస్యలున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం మన మహిళా సోదరుల రేపటి మొదలు పెట్టాలి. రేపు 11వ తారీఖు పెళ్లిళ్ళు బాగున్నాయి. నేనేమన్నా గంగుల కమలాకర్ గారు, నువ్వు తులం బంగారం ఇస్తావు కదా, తులం బంగారం పెళ్లి తర్వాత ఏమవసరం, పెళ్లి ముందు ఇస్తే పుస్తల తాడు చేయించుకోవచ్చు, అంతే కదా.
కాబట్టి నువ్వు తులం బంగారం పెళ్లి కార్డు పట్టకపోతే ఇయ్యి, డిమాండ్ పెడదాం, ఇస్తాడా ఈ సస్తాడ తర్వాత ముచ్చట. ప్రజల్ని సన్నద్ధం చేయాలి మనం. ఇలా మహాలక్ష్మి 2500 100 రోజులు వెళ్ళిన తెల్లారించేళ్ళు మొదలు పెట్టాలి. 500 రుణ బోనస్ ప్రతి క్వింటాల్ కన్నాడు. మొన్న ఇంకో 15-20 పొట్ట పెడుతుంది వరి, పొట్ట పెట్టడం ముద్దించుకోవాలి. 500 ఇస్తానవే ఎక్కువ అని చెప్పాలి. దాన్ని ప్రజలు సన్నద్ధం చేయాలి. ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా రైతు లోకంతో మనం కలిసి పనిచేయాలి, ఒత్తిడి తీసుకురావాలి. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిని కూడా ఊళ్ళో తిరగకుండా చేయాలి. ఎందుకంటే మన పార్టీ ఓడిపోకపోవు. కేవలం నిజాన్ని నమ్మకుండా చేసిండు రేవంత్ రెడ్డి. పచ్చి అబద్దాల పునాది పైన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. పచ్చి అబద్దాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే ప్రజల్ని సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలారా, సరే ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. నాకు విశ్వాసం ఉన్నది, తప్పనిసరిగా మనందరం కష్టపడితే గెలుపు మనదే. గ్రామీణ ప్రాంతాల్లోపట ప్రజలు ఈ ఎండాకాలంలో నీళ్లు కరెంటు రాకపోతే చెయ్యి పోయి మన మీద పడుతుంది, కారు మీద పడుతుంది, బీజేపీ మీద ముద్దరేరు. ఎందుకంటే మన కసిగా మనకు వ్యతిరేకంగా వాళ్ళకేసిండ్రు. ఇప్పుడు వారికి వేయద్దు, చెయ్యి గుర్తు మీద వేయద్దు అనుకుంటే ఆ చెయ్యి వచ్చి ఎవరి మీద పడుతుంది? కారు మీద పడుతుంది, పువ్వు మీద పడది. కాబట్టి మీరు అనూహ్యంగా గ్రామీణ ప్రాంతాల గొప్ప స్పందన వచ్చి మన గులాబీ జెండా తప్పనిసరిగా గెలుస్తని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనందరం కష్టపడదాం, పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికలో మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలుచుకోవాలి. అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల లుకలుకలు బాగున్నాయి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పిన ఈ వేదిక ద్వారా ఈ మీడియా ముందు చెప్పడం భావ్యం కాదు. అది అతుకుల బొంత లుకలుకలతో ఉన్నది. స్క్రూలు నట్లు లూజ్ అవుతాయి. ఎప్పుడు ఏ గిర్రెటు పోతుందో తెలియదు, ఎప్పుడు ఎటు పోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి గందరగోళం ఉన్నటువంటి ప్రభుత్వం అది మన అవసరం లేదు, మనం కూల్చడం అవసరం లేదు. వాళ్ళంతటా వాళ్ళే ఊసిపోతారు. కాబట్టి దయచేసి మనం ఒక పార్టీ కార్యకర్తలుగా ప్రజల మధ్యలో ఉండి కష్టపడి ఈ పార్లమెంట్ ఎన్నికల మన పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన కరీంనగర్లో మనం బ్రహ్మాండంగా గెలిచే విధంగా మీరందరూ పనిచేస్తారని చెప్పి కరీంనగర్ నగరం లోపల అతి త్వరలోపట గంగుల కమలాకర్ గారు, హరిశంకర్ గారు మన నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ మరి అధ్యక్షులు, మన ఎంపీపీ గారు శ్రీలత గారు ఉన్నారు, మన చైర్మన్ రాజు గారు ఉన్నారు. మిగతా మీరందరూ కూడా మన మండలాల్లో ఉన్న వెంకటేష్ గారు మీరందరూ కూడా కష్టపడి పనిచేసి ఇల్లు తిరిగి ఎన్నికల్లో సన్నద్ధమవుతామని తెలియజేస్తూ నాకు ఇచ్చిన మంచి అవకాశానికి మరి నగర పార్టీ అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులకి, ముఖ్యంగా గంగుల కమలాకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. వినోదన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ సమావేశాన్ని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా నగర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ రెడ్డి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పవలసిందిగా దయచేసి అందరూ వచ్చిన వారందరూ కూడా